అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం మనం ప్రారంభించుకున్నాం. ఆల్రెడీ లాస్ట్ వీక్ కూడా మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. త్వరగా మనం మాట్లాడుకున్న విషయాల్ని చూసి ముందుకెళ్దాం. సో మొదటి నుంచి 13 వచనాలు మనం ధ్యానించుకుందాం అనుకున్నాం, కానీ ధ్యానించుకోలేకపోయాం. కొన్ని వచనాలను మాత్రమే మనం ధ్యానించుకున్నాం. సో గడిచినటువంటి వారం మనం చూసినటువంటి విషయాలు ఏంటి? పెంతెకోస్తు పండుగ దినం గురించి మనం మాట్లాడుకున్నాం. చాలా ఇంపార్టెంట్ ఇది. ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే మనం దీన్ని కరెక్ట్గా ధ్యానించగలుగుతాం. కానీ కాబట్టి లాస్ట్ వీక్ అంతా దాని గురించే మాట్లాడుకున్నాం కదా, గుర్తుందా? వాట్ ఈస్ పెంటెకోస్ట్? పెంటెకోస్ట్ అంటే ఏంటి? పెంటెకోస్ట్ అని అంటే ఇట్ ఈస్ ఎ రిమెంబరెన్స్ ఫర్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. The remembrance of God making a covenant with them through His commandments, through Moses as a mediator at Mount Sinai. This is Pentecost. సీనాయి పర్వతం దగ్గర మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి తన ప్రజలతో నిబంధన చేసుకున్నాడు. దానికి జ్ఞాపకార్థమే ఏంటి? పెంటెకోస్తు పండుగ. సో షార్ట్లో చెప్పాలంటే, షార్ట్ ఫామ్లో చెప్పాలంటే ఎలా చెప్పచ్చు? ధర్మశాస్త్రం ఇచ్చిన రోజన్నా పరిచయాలందరూ నమ్మేది అదే. దట్స్ వేర్ దే హ్యావ్ గోన్ రాంగ్ ఇన్ దర్ డాక్ట్రిన్. వాట్ ఈస్ పెంటెకోస్ట్? షార్ట్ ఫామ్. రిమెంబరెన్స్ ఆఫ్ ద డే ఆన్ విచ్ గాడ్ గేవ్ ఇస్రాయల్ ద లా. రాంగ్ ఆన్సర్, బికాస్ దట్స్ వాట్ ఆల్ ద ఫారిసీస్ సే ఇట్. ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఆల్సో ట్రూ. That's the problem of the Pharisees. ఎలా చెప్పచ్చు? What else can be a best short form to explain Pentecost? What can be the best short form? It's remembrance of the day on which God made a covenant with His people. That is the best డెఫినేషన్ యూ కెన్ గివ్ టు పెంటెకాస్ట్. తన ప్రజలతో నిబంధన చేసుకున్న రోజు, ఒక భారీ స్థాయిలో తన ప్రజలతో నిబంధన చేసుకున్న రోజు. అబ్రహాముతో ఒక నిబంధన ఇచ్చాడు దేవుడు. సున్నతి చేయించుకొని ఉన్నవారు ఎవరైతే ఉన్నారో నీ సంతానము అందరికి కూడా ఒక గుర్తు నేను ఇస్తున్నాను. మీ సంతానం వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే సున్నతి చేసుకోవాలి. సో ఆ సున్నతి జరిగించుకున్నప్పుడు నీ సంతానం అని గుర్తు. సో నీ ద్వారా నేను వాళ్ళకి ఇవ్వబోయేటువంటి ఆశీర్వాదాలన్నీ వాళ్ళకి లభిస్తాయి. ఒకటి, వాళ్ళొక దేశంగా ఉంటారు, భూమి మీద వాళ్ళకి లభించేటువంటి ఆశీర్వాదాలు ఉంటాయి. 2, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఉంటాయి. నీ ద్వారా అనేక మంది ఆశీర్వదింపబడతారు అని చెప్పాడు కదా. సో వారికి సువార్త అందుబాటులో ఉంటుంది. వాళ్ళ ద్వారానే ఇతరులకు కూడా సువార్త వెలుద్ది. ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్లెస్సింగ్. దర్ ఈస్ ఎ వరల్డ్లీ కాంపనెంట్ టు దట్ బ్లెస్సింగ్, ఆర్ నేషనల్ కాంపనెంట్ టు దట్ బ్లెస్సింగ్. ఒక నేషన్గా వాళ్ళు ఉంటారు, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే సువార్త వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. దే విల్ పొసెస్, దే విల్ హ్యావ్ గాస్పెల్ ఇన్ దేర్ హ్యాండ్స్. And they will be my biggest evangelical crusade on the face of the earth, to preach the gospel to others, to the whole world. ఇది అబ్రహాముకు దేవుడిచ్చినటువంటి నిబంధన. దానికి గుర్తేంటి? సున్నతి, సర్కంసిషన్, అబ్రహామిక్ కవనెంట్. అండ్ నౌ కమ్స్ సైనైటిక్ కవనెంట్ ఆర్ మొజాయిక్ కవనెంట్ అన్న, సైనైటిక్ కవనెంట్ అన్న ఒకటి. ఎందుకంటే సీనాయి పర్వతం మీద చేసిన కవనెంట్ ఇది. మోషే మధ్యవర్తిగా చేసినటువంటి కవనెంట్ ఇది కదా. కాబట్టి దీన్ని ఏమంటాం? ఇదర్ సైనైటిక్ కవనెంట్ ఆర్ మొజాయిక్ కవనెంట్. సో మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చి సీనాయి పర్వతం దగ్గర ఒక భారీ స్థాయిలో తన ప్రజలతోటి ఏం చేస్తున్నాడు అని అంటే నిబంధనని చేసుకుంటున్నాడు. ఒక భారీ స్థాయిలో మీరందరూ నా ప్రజలు.
ఒక నేషన్గా ఉన్నారు. నేషన్ అందరూ కూడా నాకు స్వాస్థ్యం అయిపోవాలి అని నేను ఇష్టపడుతున్నాను. చెప్పండి, ఎంతమంది వస్తారు? నేను నిబంధన చేసుకుంటున్నాను మీతోటి అని చెప్పి, ఇదిగో మీ అందరితో అయితే నేను నిబంధన చేసుకుంటున్నాను, కానీ మీ అందరికీ ఒక దేశంగా, నా దేశంగా, నేనే రాజుగా ఉండి పరిపాలించే దేశంగా ఉండేటువంటి ఆధిక్యతని చేస్తున్నాను. ఆల్ ఆఫ్ యూ విల్ గెట్ ఎ ప్రివిలేజ్ ఆఫ్ బీయింగ్ మై నేషన్, my nation, to whom I am the sole king and emperor. So all of you are going to get this wonderful privilege from today onwards, because I am giving you the law. And also, if some of you can keep faith in my son, your Savior, Lord Jesus Christ, you will also take part in the covenant of grace, which is hidden in this covenant. సీనాయి పర్వతం మీద ఆజ్ఞలు ఇవ్వడం ద్వారా అందరినీ ఏం చేసుకున్నాడు? తన దేశంగా చేసేసుకున్నాడు, తన నేషన్గా చేసుకున్నాడు. దానికి సోల్ ప్రెసిడెంట్, సోల్ రాజు ఎవరు? దేవుడే. అర్థమవుతుందా? అయితే ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఇది అందరికి రాదు. దిస్ కవెనెంట్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. ఓకే, నేషనల్ బీయింగ్ ఎ నేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ కవెనెంట్ ఫర్ ఎవ్రీవన్, బట్ బీయింగ్ హిస్ ఓన్ పీపుల్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీవన్. It is not for everyone. It is only for the people who can keep faith. It is only for the people of faith. It's not for each and every person that is present there. So నా కుమారుడి మీద విశ్వాసం ఉంచుతావా? మరి నీ కుమారుడు ఎవరు? ధర్మశాస్త్రంలోనే చెప్తా, ఏం వర్రీ అవ్వద్దు. In this law itself I will explain about my son. You will see my son. Moses will write those books and you will see my son very clearly in these 5 books. Pentateuch, the law, you will see. If you can keep faith on him, you will take part in the covenant of grace, or else you will just take part in a covenant I am making to make you stand as a nation. దేశంగా నిలబడడానికి దానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు కూడా పాటించలేదనుకో, దేశం నుంచి కూడా మీరు పోతారు. పాటించలేదు, అరణ్యంలోనే రాలిపోయారు, మొత్తం చచ్చిపోయారు, అరణ్యంలోనే చచ్చిపోయారు. కానాను అనేటువంటి దేశం ప్రవేశించక ముందే ఆ జర్నీలోనే everyone died except 2 in the journey itself, because they neither accepted or they neither could accommodate themselves in the national covenant nor in the spiritual, in the grace covenant. వాళ్ళు కృపా నిబంధనలో ఉండలేకపోయారు. కృపా నిబంధనలో ఉండలేని వాళ్ళు దేవుడు రాజుగా ఉండేటువంటి దేశంలో ఉండగలుగుతారా? దేవుడిచ్చే కృపని అనుభవించలేనోడు, ఎ పర్సన్ హూ ఈజ్ అనేబుల్ టు ఎంజాయ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, కెన్ హీ బీ ఇన్ ద కింగ్డమ్ to which God himself is the king? God himself is the sole ruler? No, he cannot do it. A person who rejects grace covenant eventually will also be kicked out of his kingdom. అదే జరిగింది. అరణ్యంలో వాళ్ళందరూ ఏమైపోయారు? In the wilderness everyone fell. Only 2 people who are men of faith, యెహోషువ, కాలేబ్, విశ్వాసం ఉంచినటువంటి వారు. విశ్వాసం ఉంచిన కేవలం యేసుప్రభు కేవలం యెహోవా దేవుడు మా యొక్క రాజు, మేము ఆయన నేషన్గా ఉంటున్నామని మాత్రమే అంగీకరించిన వాళ్ళు కాదు, కానీ ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను ధ్యానిస్తూ
ఆ ఆజ్ఞల్లో ఉన్నటువంటి ఆయన కుమారుణ్ణి కూడా గమనించి విశ్వాసం మూలముగా బ్రతికినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు ఎవరు? కాలేబు యోషువ. వాళ్ళు మాత్రం బ్రతికారు, కానాన్లో ప్రవేశించారు. సో ఇది నిబంధన. సో నిబంధన అంటే ఏంటి? దేవుడు తన ప్రజలుగా ఒక గుంపుని సొంతం చేసుకోవడం నిబంధన అంటే. అసలు దేవుడు ఎందుకు మనుషులు సొంతం చేసుకోవాలి? పాపం చేసినటువంటి మనుషుల్ని మరలా దేవుడు ఎందుకు దగ్గర తీసుకోవాలి? మళ్ళా దేవుడు ఎందుకు లేదు మీరు పాపం చేశారు, నాకు దూరం అయిపోయారు, అయినా సరే మీరు నా వాళ్ళే, నేను చూసుకుంటా, నాతో ఉండండి అని ఎందుకు అనాలి అసలు? అని ఎందుకు అనాలి? మన మానాన్ని మనం వదిలేచ్చు కదా. మన మానాన్ని మనం వదిలేస్తే ఏమవుతుంది? మన ప్యారిస్ ఒలింపిక్స్లో చేశారు కదా, అట్లా ఉంటుంది మన బ్రతుకులు. ప్యారిస్ ఒలింపిక్స్లో మామూలుగా ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఏదో పాటలు పాడతారు, పాప్ సింగర్స్ వాళ్ళని పిలిపిస్తారు. పిలిపించి ఏదో దేశభక్తి పాటలో లేకపోతే ఆ ఫుట్బాల్కి సంబంధించిన పాటలో పాడిపించేవాళ్ళు మొన్నటిదాకా. ఆ ఫుట్బాల్ ఆడే వాళ్ళకి మోటివేషన్ ఇవ్వడానికి కదా ఇలాంటి పాటలు పాడాలి, అంతే కదా. మనకు వరల్డ్ కప్లో కూడా అప్పట్లో మా చిన్నప్పుడు పాడేవాళ్ళు కదా వరల్డ్ కప్ పాటలు. అట్లా అయ్యో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి ఏదో పాటలు పాడాలి. వీళ్ళు ఏం చేశారు? భయంకరమైన ప్రదర్శన. క్వీర్ క్వీన్స్, సగం మగోడు సగం ఆడది, పైనుంచి ఇక్కడ దాకా మగోడు వేషం ఉంటుంది, ఇక్కడ నుంచి ఆడదాని వేషం ఉంటుంది. అతి భయంకరమైన వస్త్రధారణ, కాస్ట్యూమ్స్, వికృతమైనటువంటి కాస్ట్యూమ్స్ వేసుకొని యేసుక్రీస్తు తన శిష్యులతోటి గడిపినటువంటి ఆ ప్రభురాత్రి భోజనాన్ని ఎగతాళి చేస్తూ ఆ ప్రభురాత్రి భోజనం సీన్ వాళ్ళ వికృతమైనటువంటి వేషధారణలతో కొమ్ములు పెట్టుకొని కూరలు పెట్టుకొని అర్ధనగ్నమైన కాస్ట్యూమ్స్ వేసుకొని రకరకాల పెయింట్లు పూసుకొని వికృతమైనటువంటి చేష్టలు చేశారు. ఎందుకు చేశారు ఎవరికి అర్థం కాదు. వాళ్ళు చేసిన చేష్టలకి అవిశ్వాసులు కూడా బెత్తరపోయారు. చూసారా న్యూస్? చూడకపోతే అవిశ్వాసులు, ఈవెన్ అన్బిలీవర్స్ వర్ షాక్డ్ బై దట్. అలా ఉంటుంది మన పాపానికి మనల్ని వదిలేస్తే, అలా ఉంటుంది. మనల్ని అద్దంలో కూడా మన ముఖం మనమే చూసుకోలేని పరిస్థితికి దిగజారుతాం మన పాపానికి మనల్ని వదిలేస్తే. దేవుడు if God leaves us to our own fate, in our own weaknesses, in our own sin, we cannot even see our face in the mirror. We cannot even see. అంత వికృతంగా తయారైపోతాం మనం. మన శరీరాన్ని ఏం చేసుకుంటామో మనకే తెలియదు, మన మనసును ఏం చేసుకుంటామో మనకే తెలియదు, మన హృదయాన్ని ఎన్ని ముక్కలు చేసుకుంటామో మనకే తెలియదు. మానవ జాతి ఎంత పాపం మానవ జాతిలో దాగి ఉందో మనందరిలో కూడా ఏ స్థితికి దిగజారే దానికి శక్తి ఉందో మనకి ఆ ప్యారిస్ ఒలింపిక్స్ అవి చూస్తే తెలుస్తుంది. You might be thinking that I am very pure, I am very disciplined, I am very good person, I can never do anything extremely bad. See it, you will understand. You will understand how far humans can go. You will see how illogically humans can think. No logic for it. Just the aim is to mock the true God, the true creator of the universe. The aim is to mock him. అదవుతుందా? కుటుంబ వ్యవస్థని, వివాహ వ్యవస్థని, స్త్రీ పురుషుల మధ్యలో ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యతలు అనేటువంటి వ్యవస్థని చిన్నాభిన్నం చేయడానికి అదొక్కటే వాళ్ళ ఎజెండా, ఏది కూడా కాదు. అలాంటి వ్యక్తులతోటి, అలాంటి పాపిత, అంత పొటెన్షియల్ ఉన్నటువంటి మనతోటి దేవుడు ఎందుకు నిబంధన చేసుకోవాలి? దేవుడు నిబంధన చేసుకొని ఆ స్థితికి మనల్ని దిగజారకుండా ప్రతిరోజు మనల్ని కాపాడుకుంటా కాసుకొని ఎందుకు ఉండాలి ఆయన?
మనకు సమీపముగా ఉండి, ఇది మనం మాట్లాడుకున్నాం కదా, వై షుడ్ హీ బీ క్లోజ్ టు అస్ ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్, ఈచ్ అండ్ ఎవ్రీ డే? Why should he be that much alert? Why should he be with us without forsaking us a single moment? Why should he be supplicating for us as our high priest? మన ప్రధాన యాజకుడిగా మన కోసం విజ్ఞాపన చేస్తూ ప్రతి క్షణం ప్రతి బలహీనతలో మనం పడిపోకుండా కాసుకొని 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 ఎందుకు ఉండాలి? అలా నేను కాసుకుంటాను, నేను చూసుకుంటాను. నిన్ను దిగజారకుండా నేను క్షమించుకుంటాను, నేను పరిశుద్ధపరచుకుంటాను, నేను పశ్చాత్తాపాన్ని ఇస్తాను, నేను విశ్వాసాన్ని ఇచ్చుకుంటాను, నేను సంతోషాన్ని ఇచ్చుకుంటాను. ఎందుకు? దేవుడికి ఏం పని? ఆలోచించేయండి. దాన్నే తండ్రి ప్రేమ అంటారు. ఆయన సృష్టించుకున్నప్పుడు ఏదో సరదాగా సృష్టించుకోవాలా, ఏదో ఒక హాబీలాగా సృష్టించుకోవాలా, దాన్ని ప్రేమ అంటారు. ఏమంటారు? ప్రేమ. హాబీ కాదు. ఆయన మనల్ని కన్నాడు, మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి నిబంధన చేసుకొని తన రొమ్ము కానించుకొని ఆయన మనల్ని కాపాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. పేతురుతో ప్రభు చెప్తున్నాడు, పేతురు, నిన్ను సాతాను గోధుమలు జల్లించినట్లుగా జల్లించాలనుకున్నాడు, కానీ నీ విశ్వాసము చెదిరిపోకుండా నేను దాన్ని కాపాడుతున్నాను, నేను విజ్ఞాపన చేస్తున్నాను. గ్రీక్ పదం కనుక చూస్తే ఐఎమ్ స్టాపింగ్ ఇట్ విత్ ఫుల్ ఫోర్స్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద గ్రీక్ వర్డ్ దట్ ఈస్ యూస్డ్ దేర్. నీ విశ్వాసం చెదిరిపోతా ఉంటే అది చెదిరిపోకుండా గట్టిగా పట్టుకోను. విశ్వాసం అది చెదిరిపోకుండా, నీ జీవితం చిన్న భిన్నం అయిపోవడానికి ప్రయత్నిస్తే గట్టిగా దాన్ని పట్టుకొని ఆపుతున్నాను. శాయశక్తులు. రక్షింపబడిన కొత్తల్లో కొన్ని పల్లెటూర్లకు వెళ్ళినప్పుడు అక్కడ తుఫాన్ వచ్చిందనమాట. ఒక పల్లెటూరుకి వెళ్ళినప్పుడు తుఫాన్ వచ్చేసి ఆ స్టేజ్ మీద డయాస్ మీద ఉన్న షామియానా కూలిపోయే పరిస్థితి వస్తుంది. గాలి అటు ఇటు కొడతా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఏం చేస్తారంటే ఎవరో ఒకళ్ళు కుర్రోళ్ళు చిరొక బొంగు పట్టుకొని అలా నించుంటాం. చిరొక సైడ్కి వెళ్ళిపోయి గట్టిగా దాన్ని పట్టుకొని నించుంటే ఆ ప్రసంగికుడు సువార్త ప్రకటిస్తూ ఉంటాడు. ఆయనకు ఒక్కోసారి తెలియదు కూడా. ఒక 4-5 కుర్రోళ్ళు వెళ్ళి గట్టిగా పట్టుకొని ఆ గాలి దాటికి పట్టుకొని ఉంటే అక్కడ ఆ స్టేజ్ మీద ఉన్నటువంటి ఆ మైకులు కానీ యాంప్లిఫైర్లు కానీ ఏవి కూడా కాలిపోకుండా తరిచిపోకుండా సువార్థికుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు దాని గురించి ఆలోచించకుండా అరే పడిపోతుంది పట్టుకున్నారే వీళ్ళు, నేను ఆలోచన లేకుండా ఫోకస్డ్గా సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు కదా. జస్ట్ ఇమాజిన్, గాడ్ ఈజ్ హోల్డింగ్ యూ ఫ్రమ్ బీయింగ్ సిఫ్టెడ్ in the wind. He is holding you hard. Why? Because he is the Father and he has made a covenant with you. Nu viswasivaithe, if you are a believer, if you are a part of a local church, inda manam cheppukunnatluga ప్రభు కోసం నువ్వు బ్రతకాలని నిర్ణయించుకున్నటువంటి వ్యక్తివైతే ఈ నిబంధన నీకు సొంతం అవుతుంది. తన ప్రజలతో నిబంధన చేసుకోవాలనుకునే దేవుడు ఆయన. ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకోవడానికి పెంతెకోస్తు పండుగ చేసుకోవాలి యాక్చువల్గా. కానీ వాళ్ళు దానిని జ్ఞాపకం చేసుకోకుండా మాకు మోషే ఉన్నాడు, మా మోషే ధర్మశాస్త్రం ఇచ్చాడు, మోషే గొప్పోడు, మోషేకు తోపు, మోషే అది అని చెప్పి మోషేని కొంతసేపు ఆయన గురించి మాట్లాడుకొని ఇది చేస్తుంటారు అన్నమాట కదా. కానీ పెంతెకోస్తు పండుగ దేనికి? దేవుని యొక్క నిబంధనకు సాదృశ్యం అది. అయితే అదే పెంతెకోస్తు దినాన మనం ఏం మాట్లాడుకున్నాం? అదే పెంతెకోస్తు దినాన ఈ 120 మంది శిష్యులందరూ కూడా వాళ్ళు ఆ గదిలో కూర్చొని ఉన్నారు.
వారి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. గొప్ప గాలి యొక్క శబ్దం వలె వారి మీదకి వచ్చాడని చెప్పి, అకస్మాత్తుగా వచ్చాడని చెప్పి మనం మాట్లాడుకున్నాం. అలాగనే అందరూ 4వ అధ్యాయం 4th verse, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించి కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. సో ఆ పెంతెకొస్తు దినాన, ఇలాంటి పెంతెకొస్తు దినాన పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యలోకి దిగి వచ్చాడు. ఆ 120 మందిని అభిషేకించాడు. ఆ 120 మంది మీదకి ఆయన దిగి వచ్చాడు. అపోస్తులను, వాళ్ళను ప్రవక్తలుగా, ప్రవచన వరము ఉన్నవారిగా పరిశుద్ధాత్మ దేవుడు ఆమోదించాడు. ఎందుకు ఈ ప్రవచన వరం? ఈ ప్రవచన వరంతో ఏం చేశారు చూద్దాం. అప్పుడు మనకి ఇంకా పూర్తిగా అర్థమవుతుంది ఆ ప్రవచన వరంతో అపోస్తులు ఏం చేశారు. అప్పుడు మనకి దేవుడు మళ్ళా ఆ నిబంధనని ఎలా జ్ఞాపకం చేసుకున్నాడో, ఆ కృపా నిబంధనని దేవుడు మళ్ళా తన ప్రజలకు ఎలా జ్ఞాపకం చేశాడో మనకు అర్థమవుతుంది. ఓకే, చూద్దాం ఏం చేశారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు రాగానే వాళ్ళు ఏం చేశారు? పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించుకొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి. వాళ్ళు ఏం చేశారంట? పరిశుద్ధాత్మ దేవుడు రావడం ఏమనుగ్రహించాడు? వాక్ శక్తి. ఏమనుగ్రహించాడు? పిచ్చి భాషలు కాదు. వాక్ శక్తి అంటే ఏంటి? స్పష్టంగా అందరికీ అర్థమయ్యేలాగా మాట్లాడేటువంటి, ఒక విషయాన్ని వివరించగలిగేటువంటి శక్తి. అంతేనా కదా? వాక్ శక్తి అంటే ఏంటి? లోడ ఏం అర్థంగానే మాట్లాడడమా? కాదు కదా. వాక్ శక్తి అంటే ఏంటి? గ్రీక్ పదం కూడా మనకు చూస్తే అదే మనకు కనిపిస్తుంది. వెరీ వెరీ మనకు చాలా స్పష్టంగా గ్రీక్ పదంలో కూడా అన్య భాషలు అనేటువంటి పదం ఉంది కదా, దానికి అపోఫ్థెన్గెస్తాయ్ అనేటువంటి పదాన్ని వాడారు. ఆ గ్రీక్ పదానికి కూడా అర్థం ఏంటి అని అంటే, అర్థం కాని భాషలని కాదు. ఇదే మంచి ట్రాన్స్లేషనే చేశారు తెలుగులో. వాక్ శక్తి. ఇట్ మీన్స్ ఎబిలిటీ టు స్పీక్ వెరీ క్లియర్లీ. అది అన్య భాషలు అంటే. అర్థం కాకుండా మాట్లాడడం కాదు. చదవండి. మన థర్స్డే మాట్లాడాను కదా, మనం వచ్చిన వాళ్ళకి గుర్తుంటుంది. థర్స్డే కదా, ముందు బైబిల్ని ఎలా చదవాలి? ఫస్ట్ పాయింట్, అసలు బైబిల్లో ఆ భాషను ముందు అర్థం చేసుకోవాలి కదా. ఆ భాషను ముందు అర్థం చేసుకోవాలి. ఆ భాషని అర్థం చేసుకోకపోతే ఇక నీకేం అర్థం అవుద్ది? ఎలా అన్వయించుకుంటాం? అక్కడ ఉపయోగించిన పదంకి అర్థం ఏంటి అని అంటే స్పష్టమైన భాష అని అర్థం. అర్థమవుతుందా? వాక్శక్తి అన్య భాష అంటే స్పష్టంగా అందరికీ అర్థమయ్యే భాష. అంటే అన్యులందరికీ కూడా, మనవాళ్ళ వరకే కాకుండా ఇంక మనవాళ్ళు కాని వాళ్ళు ఇంకెవరున్నా, అన్యులు ఎవరున్నా అందరికీ అర్థమయ్యే భాష. అర్థమయ్యే భాష, కానీ ఇది అర్థం కాని భాష కాదు. సో పరిశుద్ధాత్మ దేవుడు రావడమే వాక్ శక్తిని అనుగ్రహించాడు. క్లారిటీ ఆఫ్ స్పీచ్, నాట్ కన్ఫ్యూజింగ్ స్పీచ్ బట్ క్లారిటీ ఆఫ్ స్పీచ్. ఇట్స్ వెరీ ఎవిడెంట్ దేర్, ఇట్స్ రైట్ దేర్. దట్స్ వాట్ ద హోలీ స్పిరిట్ గాడ్ గేవ్ దెమ్. ఓకే, ఆ తర్వాత ఏం జరిగింది? ఆ కాలమున ఆకాశము కింద ఉన్న ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉండింది. verse 5 ఐఎమ్ రీడింగ్. verse 6, ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ప్రతి మనుషుడు ఎలా విన్నారంట? వారి స్వభాషతో మాట్లాడడం విని వాళ్ళు కలవరపడ్డారు. స్వభాషతో మాట్లాడడం. సో దే ఆర్ యూస్డ్ టు సంథింగ్ ఎల్స్ ఇన్ జెరూసలేం. In Jerusalem, different people from different tongues used to come. They might be proselytes of Jews or the people who have come into the Jewish religion very recently.
సో వీళ్ళందరూ వాట్ దే ఆర్ యూస్ టు సీ ద సీన్, వాళ్ళకి అలవాటు ఏంటి అని అంటే యెరూషలేంలోకి రాగానే ఎవడు మానాడు ఎవడికి అర్థం కాదు. యెరూషలేంలోకి ఎంటర్ అవ్వగానే పక్కనోడు తమిళ్ మాట్లాడుతుంటాడు, వీడు మలయాళం మాట్లాడుతుంటాడు, వాడేమో హిందీ మాట్లాడుతుంటాడు, సొంత భాష మాట్లాడేవాడు కనపడ్డు, ఎతికితే కానీ కనపడ్డు. అది యెరూషలేంలోకి రాగానే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అది. ఎందుకంటే అందరూ వస్తారు భూ ప్రపంచం మీద. చూసి అక్కడ ఏం రాయబడి ఉంది, ఆకాశము కింద ఉన్న ప్రతి జనములో నుండి అన్నాడు. అవుట్ ఆఫ్ ఎవ్రీ ట్రైబ్ దట్ ఈస్ అండర్ ద స్కై దే యూస్ టు కమ్ దేర్. ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ ఎక్స్పీరియన్స్ దట్ పీపుల్ నెవర్ అండర్స్టాండ్ వాట్ ది ద నైబరింగ్ పర్సన్ is talking. It is a very common experience in Jerusalem. You go sit there in the temple courtyard, or sit at some porch in Solomon's porch, or sit at the Bethsaida pool. Wherever you sit, the person next to you never speaks your own language. He'll never speak your own language. ఏవేవో మాట్లాడుతుంటాడు, అర్థం కాదు. కానీ ఇప్పుడు స్ట్రేంజ్గా, ఆశ్చర్యంగా, ద స్ట్రేంజ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ ఇస్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. దట్ ఈస్ వాట్ హోలీ స్పిరిట్ గాడ్ విల్ డూ. యూ విల్ అండర్స్టాండ్. ది అదర్ పర్సన్ విల్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ టాకింగ్. దట్ ఈస్ వాట్ హోలీ స్పిరిట్ విల్ డూ. ద హోలీ స్పిరిట్ విల్ నాట్ bring confusion in the church, but the Holy Spirit will bring clarity in the church. అందుకని వాళ్ళు ఆశ్చర్యపోయారు. అరే మన భాషోడు ఎక్కడ దొరికాడు, మన భాషోడు లేచి ప్రసంగం చేస్తున్నాడు ఏంటి, మన భాషలు అసలు ఉండరు కదా ఇక్కడ, అలా ఆశ్చర్యపోతున్నారు. అర్థమవుతుంది చెప్పింది. సో కలవరపడి అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలీయులు కారా, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే, ఇదేమి అని వాళ్ళు విభ్రాంతి నుండి ఆశ్చర్యపోయారంట. పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసొపొతేమియా, యూదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఫ్రిగియా, పెంపులియా, ఐగుప్తు అనే దేశం వారందరి వారు అక్కడ ఉన్నారు. కురేనే దగ్గర లిబియా ప్రాంతములు యందు కాపురమున్న వారు ఉన్నారంట. రోమా నుండి వారసులుగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, యూదులు ఉన్నారు, యూద మత ప్రవిష్టులు ఉన్నారు, క్రేతీయులు ఉన్నారు, అరబీయులు ఉన్నారు, అరేబియన్స్. చూసారా, మిడిల్ ఈస్ట్ నుంచే కాదు, క్రేతీయులు ఉన్నారు. అంటే ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అటు రోమ్ నుంచి, యూరప్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఇటు ఏషియాలో, మిడిల్ ఈస్ట్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇంకా ఆస్ట్రేలియాను, అమెరికా కనిపెట్టలేదు. అప్పుడు కనిపెట్టింది అయ్యే, వాళ్ళందరూ ఉన్నారు అక్కడ. వాళ్ళందరూ విభ్రాంతి నొందుతున్నారంట, ఆశ్చర్యపోతున్నారు కదా. వర్స్ నెంబర్ 12, అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగును అని ఒకరితో ఒకడు చెప్పుకుని, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. ఎందుకు అపహాస్యం చేశారు? దేవుని యొక్క మాటలు ఎప్పుడైతే వాళ్ళు ప్రకటించడం ప్రారంభించారో కదా, చూడండి, ఎప్పుడైతే దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మాటల్ని ప్రకటించడం ప్రారంభించారో, అది కూడా వారి వారి సొంత భాషలో ఎప్పుడైతే ప్రకటించడం ప్రారంభించారో, అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి విభ్రాంతి నుండి
వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళని నిందించడం, వాళ్ళని అపహాస్యం చేయడం ప్రారంభిస్తున్నారు. వీళ్ళు క్రొత్త మద్యముతో నింపడినారు, బాగా ఆల్కహాల్ ఉన్నటువంటి ద్రాక్షారసం తాగినట్టు ఉన్నారు. అందుకనే వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. అందుకని వీళ్ళు అని వాళ్ళు అపహాస్యం. చూడండి, అపహాస్యకులకు లాజిక్ ఉండదు. దేర్ వోంట్ బి ఎనీ లాజిక్ టు ద పీపుల్ హూ మాక్. ఇఫ్ యూ వాంట్ టు మాక్, దే విల్ మాక్. దే విల్ నాట్ లుక్ ఫర్ ఎనీ లాజిక్ ఇన్ ఇట్. సో అపహాసకులు వాళ్ళు చేసిన పని దగ్గర నుంచి మనం ఇంటర్ప్రిట్ చేయకూడదు. వి కెనాట్ ఇంటర్ప్రిట్ బేస్డ్ ఆన్ ది మాకర్స్, బికాస్ మాకర్స్ విల్ నాట్ హ్యావ్ ఎనీ లాజిక్. They won't have any logic. How can you interpret the word of God by seeing the actions of the mockers? You cannot do that. They will mock. వాళ్ళకి అర్థమైనా ఎగతాళి చేస్తారు, అర్థం కాకపోయినా ఎగతాళి చేస్తారు, వాళ్ళ సొంత భాషల్లో మాట్లాడినా ఎగతాళి చేస్తారు. కిందకి పంపించు, కిందకి వెళ్ళండి. అదవుతుందా? వాళ్ళు ఏ విధంగా ఉన్నా సరే, ఏం చేసినా సరే ఎగతాళి చేసే వాళ్ళకి లాజిక్ ఏముండదు. చూడండి, వాళ్ళు మద్యం తాగారని ఎగతాళి చేశారంట, కాబట్టి వాళ్ళు పిచ్చి పిచ్చికి మాట్లాడుంటారు, తాగిరోడు మాట్లాడినట్టు మాట్లాడుతుంటారు. అందుకనే మద్యం తాగారని చెప్పి ఎగతాళి చేశారు అని చెప్పి వివరించేటువంటి మహానుభావులు ఉంటారు. Some very bad teachers will teach like this. Because they were saying that they are filled with wine, they might be talking like drunkards. That's why they said that they are filled with wine. So let us also speak like drunkards. Let us also behave like drunkards. So when the Holy Spirit comes upon us, we will behave like whom? Drunkards. Is that the way you have to interpret this? Will you interpret the word of God based on the mockers? No, that's not the way. Mockers will mock you, irrespective of what you are doing. The world is in the hands of the enemy. He can make any people, any person to mock you, even if you are loving him and preaching him the word of God in his own language. అక్కడ ఉన్నటువంటి అపోస్తలు పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగినప్పుడు, through the Holy Spirit, they are sprinkled with love towards the perishing souls. That's what happened in the disciples. Their hearts were sprinkled with love. వారి హృదయాలు నశించిపోయే ఆత్మల పట్ల ప్రేమతో ప్రోక్షింపబడ్డాయి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా. కాబట్టి వారు దేవుని గురించినటువంటి మహత్కార్యాలని, దేవుని సువార్తను, యేసుక్రీస్తు గురించినటువంటి విషయాలు, ఆయన సిలువ సువార్తను ప్రకటించడం ప్రారంభిస్తున్నారు వెంటనే, వితౌట్ ఎనీ డిలే. దట్ ఈస్ వాట్ ద హోలీ స్పిరిట్ విల్ డూ. దట్ ఈస్ వాట్ యూ విల్ డూ ఇఫ్ యూ ఆర్ రియల్లీ filled with the Holy Spirit. Your heart will be filled with love towards perishing souls, and without any delay you will start speaking the word of God. You will start proclaiming Jesus Christ. That is what you will do if you are really filled with the Holy Spirit. Not behaving like drunkards. This is what they have done. The mockers are mocking them like that, as if they are drunkards. అంతకుముందు చెప్పింది అపహాస్యకులు. వాళ్ళు ఏమైనా మాట్లాడతారు, వాళ్ళ మాటలను బట్టి మనం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తాం? పరిశుద్ధాత్మ దేవునితో నింపబడితే ఇలా ఉంటాం. చూడండి, దేవుడు తన ప్రజల హృదయంలో ప్రేమని కుమరిస్తున్నాడు. కొంతమంది బోధకులను, అపోస్తులను ఏర్పాటు చేసుకుంటున్నాడు. వాళ్ళ హృదయాల్లో ప్రేమను కుమ్మరించి వాళ్ళ ద్వారా ఆయన వాక్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాడు. వాళ్ళ ద్వారా వాక్యాన్ని ప్రజల ద్వారాలోకి తీసుకెళ్తున్నాడు. ఆ రోజు కూడా అదే చేశాడు ప్రభు. దేవుడు ఆ రోజు కూడా అదే చేశాడు. పెంతెకోస్తు దినాన
ఆ పెంతెకొస్తు, అసలు పెంతెకొస్తు రోజు కూడా అదే జరిగింది. మోషే అని తన సేవకుని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మోషే అనేటువంటి సేవకుని ద్వారా తన యొక్క వాక్యాన్ని తన ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాడు. ఆ వాక్యాన్ని చూసి విశ్వాసం ఉంచిన వాళ్ళకి నిత్య జీవం అన్నాడు. ఆ వాక్యాన్ని చూసి తన కుమారుడి మీద విశ్వాసం ఉంచి తన కుమారుడితో కలిసి జీవించడానికి ప్రయత్నించిన వారికి కృప అన్నాడు. ఆ కృపా నిబంధనలో నేను వాళ్ళని కాపాడుకుంటానన్నాడు. ఆ రోజు చేసినదే ఈ రోజు కూడా అదే చేస్తున్నాడు. ఆ రోజు మోషే కనిపించాడు మధ్యవర్తిగా, ఈరోజు ఏకంగా తన కుమారుడే మధ్యవర్తిగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఆయనే మధ్యవర్తి. ఆ యేసుక్రీస్తు అనేటువంటి వ్యక్తి మీద కట్టబడుతున్నటువంటి సంఘము అదే మధ్యవర్తి. ఆ యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడే సంఘము, దానికి సపోర్ట్ పిల్లర్స్, దానికి స్తంభాలు, దానికి పునాదులు ఎవరు అని అంటే అపోస్తలులు. ఆ పునాదుల మీద కట్టబడుతున్నటువంటి మొట్టమొదటి రాళ్ళు ఎవరు అని అంటే అదిగో అక్కడ ఉన్నటువంటి 120 మంది ఆది సంఘం రాళ్ళు. ఫౌండేషన్ పడిపోయింది యేసుక్రీస్తు, మూలరాయిగా ఉన్నాడు ఫౌండేషన్ యేసుక్రీస్తు. ఆ ఫౌండేషన్లో మిగిలిన రాళ్ళుగా ఎవరున్నారు? అపోస్తలులు ఉన్నారు. వాళ్ళు బోధ చేస్తా ఉన్నారు. ఆ బోధ మీద కట్టబడుతున్నటువంటి ఇంకొక 120 మంది ప్రజలు ఆల్రెడీగా అక్కడ ఉన్నారు. ఇది ఒక ప్రోటోటైప్గా చూపిస్తూ, దీన్ని ఒక శాంపిల్గా చూపిస్తూ, ఇదిగోరా బాబు, ఇది నా నిబంధనలోకి నువ్వు ప్రవేశిస్తే ఇదిగో ఇంత సెక్యూరిటీ ఉంది, చూసుకో, ఇంత సెక్యూరిటీ ఉంది, నేను నీకు సమీపంగా ఉంటాను. ఆ రోజు మోషే, ఈరోజు నా కుమారుడే మధ్యవర్తి. ఆ రోజు ధర్మశాస్త్రాన్ని చూపించి నిబంధన చేసుకున్నా, ఈరోజు నా కుమారుని రక్తము ద్వారా నిబంధన చేసుకుంటున్నా. ఆ రక్తపు సువార్త ద్వారా నిబంధన చేసుకోవడానికి ఇష్టపడుతున్నా. అంగీకరిస్తావా? ఆ రోజు ఇశ్రాయేల్ ప్రజల వరకే, ఆ రోజు ఇశ్రాయేల్లో చేరిన వాళ్ళ వరకే. కానీ ఈరోజు నువ్వెవ్వడమైనా కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, ఏ జాతి అయినా కావచ్చు, నా నిబంధనలో నువ్వు చేరొచ్చు. నేను నీతో నిబంధన చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఈ నిబంధన అంగీకరించి నాతో కలిసి బ్రతకడానికి నువ్వు ఇష్టపడతావా? విశ్వాసం ఉంచుతావా నా కుమారుని మీద? ఇదిగో నా కుమారుని గురించినటువంటి వాక్యం ఆ రోజు ధర్మశాస్త్రంలో పెట్టి మీకు ఇచ్చా. ఈరోజు స్పష్టంగా నీ భాషలో, నీకు అర్థమయ్యే భాషలో, నా కుమారుడు మరణించాడు, మీ కళ్ళ ఎదుటే సిలువేయబడ్డాడు, బోత్ విజువల్లీ అండ్ ఆడిబుల్లీ. See, this is my covenant. This is the grace covenant I want to make with you. On that day, I have given this grace covenant in the form of, or embedded in the law through Moses, but now through my own son, by his own blood, by crystal clear gospel from these men, I want to make a covenant with you once again, or I want to extend this covenant once again, and I want to invite everyone from every tribe and every tongue in their own language. What a wonderful God he is. మీరు ఇందా నేను చెప్తుంటాను, వాళ్ళంటే మరి ఇశ్రాయేల్ ప్రజలండి. ఇశ్రాయేల్ ప్రజలకు అక్కడెక్కడో నిబంధన చేశారు, వాళ్ళు పెంతెకొస్తు పండగ జరుపుకుంటున్నారు. మరి మిగిలిన లోకాన్నంతా దేవుడు వదిలేశాడా? మరి మిగిలిన లోకం పరిస్థితి ఏంటి? మిగిలిన లోకం పరిస్థితి ఏంటి అని అంటే, ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు, రక్తం కార్చాడు, వాళ్ళందరి ఎదుట ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించి ఆయన సువార్తను ప్రకటింపజేసుకుంటున్నాడు. ఇంత చేస్తున్నాడు మన కోసం. అర్థమవుతుందా? నిబంధనను స్థిరపరచుకునేటువంటి ప్రక్రియ ఇది. ఒకరోజు ఏం జరిగింది అని అంటే,
ప్రపంచంలో ఉన్నటువంటి జనులు చాలామంది ఒక వ్యక్తి యొక్క నాయకత్వంలో వాళ్ళు ఏం చేశారంటే ఒక పెద్ద గోపురాన్ని కడదాం అనుకున్నారు. పెద్ద గోపురాన్ని కట్టి దేవుణ్ణి ఛాలెంజ్ చేద్దాం అనుకున్నారు. ఏమనుకున్నారు? దేవుడిని ఛాలెంజ్ చేద్దాం. దేవుడు ఎవడో మనలాంటి మనిషి అయి ఉంటాడు, కాబట్టి కొంచెం బాగా బలవంతులై ఉంటారు. దేవుడు ఎవరో మనలాగానే ఆయనకు కూడా సైన్స్ టెక్నాలజీ ఉన్నట్టు, కాకపోతే మనకు తెలియని ఒక గొప్ప సైన్స్, ఒక భయంకరమైనటువంటి ఏదో టెక్నాలజీ ఆయన దగ్గర ఉండుంటుంది. అవుతుందా? మన హిందూయిజం ప్రకారం చూసుకున్నా, లేకపోతే రకరకాల చాలా విశ్వాసాల ప్రకారం చూసుకున్నా ఇదే దేవుడు అంటే. దేవుడు అంటే ఎవరనంటే ఆయన కూడా మనలాంటోడే, మనలాగానే తప్పులు కూడా చేస్తాడు. దేవుడు కూడా తప్పులు చేస్తుంటాడు, పొరపాట్లు చేస్తుంటాడు. కాకపోతే ఆయన దగ్గర ఏదో ఒక స్పెషల్ టెక్నాలజీ ఉంది, మన దగ్గర అది లేదు. అది సాధిస్తే మనం కూడా దేవుళ్ళం అయిపోతాం. ఏముంది, పెద్ద విషయం ఏం లేదు. సో ఇలాంటి ఆలోచన కొంతమందికి వచ్చింది. వచ్చి వాళ్ళకు గోపురం కట్టారు. గోపురం కట్టి దాని పైకి ఎక్కి ఆ పై నుంచి ఆ దేవుణ్ణి ఛాలెంజ్ చేద్దాం అనుకున్నారు. చూసారు, నేను కూడా, మాకు ఉంది టెక్నాలజీ, మేము కూడా ఆకాశంలోకి ఎగరగలం, మాకు కూడా టెక్నాలజీ ఉంది, ఇంకెంతకంటే ఇంకేం కావాలి? మనిషి చంద్రుడి మీదకి వెళ్ళాడు, చంద్రుడి మీద అడుగు పెట్టాడు. మ్యాన్ ల్యాండెడ్ ఆన్ ద మూన్. చంద్రుడి మీద అడుగు పెట్టాడు. ఇంకేంటి? ఏదో మనకు తెలియని టెక్నాలజీ ఉంది దేవుడు అనుకుంటున్నాం. సృష్టి అది కూడా రేపు పొద్దున కొనుక్కుంటాం ఏంటంట అన్నాడు మనిషి. ఇప్పుడు దాకా ఆ చంద్రుడు అని చెప్పడం తప్ప నుంచి ఇంకేమీ లేదు. సరే, పొయ్యినోడు ఎన్ని సంవత్సరాల్లో ఆ చంద్రుడిలో ఇల్లు కట్టాడా? కట్టలేదు. ఈడు ఉండడానికి తయారు చేయలేదు కదా దేవుడు, దాన్ని వెలుగునివ్వడానికి తయారు చేశాడు. ఏంది అది ఇచ్చాడు అంటే చంద్రుడి గురించి తెలుసుకోవాలి, గుండ్రంగా ఉంటుంది తెలుసుకోవాలి, రేడియేషన్ ఏమొస్తుంది, కొన్ని కమ్యూనికేషన్స్లో చంద్రుడు ఉపయోగపడతాడు. అలా వాడుకొని వదిలేయాలి దాన్ని, చంద్రుడిని. ఆ చంద్రుడు కనిపించినప్పుడు ఋతువులు ఎలా మారుతుంటాయి ఇవన్నీ తెలుసుకోవాలి, వదిలేయాలి. దాని మీదకి పోయాడు. ఇంకేముంది, అయిపోయింది, ఇంక దేవుడు లేడు అని డిసైడ్ అయిపోయాడు. ఏం పొడిచారు? చంద్రుడి మీద ఏం చేశారు? నథింగ్. ఎన్ని సంవత్సరాలేని ఏం చేయలేరా? ఏం లేదు. సో ఇలాంటి ఆలోచనతో కొంతమంది ఏంటంటే చేస్తే, అప్పుడు దేవుడు వారి మధ్యలోకి ఏం రప్పించాడనంటే ఒక్కొక్క భాష మాట్లాడేటట్టు చేసాడండి. అప్పుడు వాళ్ళందరూ భాషలు మారిపోయినాయి. ఒక్కొక్కడు ఒక్కొక్క భాష మాట్లాడేస్తున్నాడు. ఒకటి చెప్పింది పక్కనోడికి అర్థం కావట్లా. అప్పుడు వాళ్ళు చిన్న భిన్నమైపోయారు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక పని ఆగిపోయింది. అక్కడ నుంచి చెదిరిపోయారు. ప్రపంచం నలుమూలల్లోకి వాళ్ళందరూ చెదిరిపోయి వాళ్ళు ఒంటరి వాళ్ళు అయిపోయారు. ఎందుకంటే సొంత కొడుకు మాట్లాడేది తండ్రికి కూడా అర్థం కావట్లా. ఒక్కొక్కడికి ఒక్కో భాష. అదవుతుందా? కన్ఫ్యూజ్ అయిపోయారు. కన్ఫ్యూజన్ వచ్చేసింది. అక్కడ ఆశ్చర్యం రాలి, అక్కడ ఏమొచ్చింది? కన్ఫ్యూజన్ వచ్చింది. అక్కడ ఎక్కిరిచ్చేవాడు ఎవడు లేడు, ఎక్కిరిచ్చినవాడు వాడికి అర్థం కాదు. ఎక్కిరిచ్చేవాడు ఎవడు లేడు. అక్కడ కన్ఫ్యూజన్, ఆశ్చర్యం అది వచ్చింది. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే ఆశ్చర్యం, కన్ఫ్యూజన్ రాలేదు. దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్ హియర్. ఆన్ దాట్ డే ఇట్ ఈస్ ప్యూర్ కన్ఫ్యూజన్. బట్ ఆన్ పెంటికాస్ట్ ఇట్ ఈస్ నాట్ కన్ఫ్యూజన్, ఇట్ ఈస్ క్లారిటీ, ఇట్ ఈస్ ఇట్ ఈస్ వండర్. ఏం జరుగుతుంది ఇక్కడ? విభ్రాంతి నుందారండి, విభ్రాంతి నుంది. కొంతమంది ఉంటారనమాట, కొంతమంది క్యాండిడేట్లు ఉంటారు, స్పెసిమెన్. వీళ్ళకి విభ్రాంతులు రావు. వీడికి జోకేసినా, ఒక అద్భుతమైనది కనిపించినా, ఒక గంభీరమైనది కనిపించినా, పక్కనోడు చచ్చిపోయినా అన్ని జోకులే. వీడికి ఎకిలి బ్యాచ్ అనమాట. వాళ్ళు ఇంకేం చేయలేము, ఏం జరిగినా ఎకిలిగానే చేస్తారు వాళ్ళు. వాళ్ళ పేరేంటి? అపహాసకులు. వాళ్ళు పెట్టిన పేరు ఏంటంటే వీళ్ళు తాగుబోతులరా, వీళ్ళు ఏదో తాగినట్టున్నారు. వీళ్ళు తాగుబోతులు ఉంటారు. తాగుబోతుడికి అందరు తాగుబోతులు కనిపిస్తారు. వీళ్ళు మాట్లాడడం ప్రారంభించగానే రాత్రి వేసినట్టు ఈడేసి వచ్చి ఉంటాడు. అదవుతుందా? సో అటువంటి వ్యక్తులు ప్రపంచంలో ఉంటారు. సువార్త ప్రకటింపబడడం ప్రారంభించిన వెంటనే
ఏం ప్రారంభమవుతుందో చూడండి. ఇల్లాజికల్ మోకరీ, అపహాసము ప్రారంభమవుతుంది. అపహాసం అనేటువంటిది రాకపోతే నువ్వు కన్ఫ్యూజన్లో ఉన్నావా లేకపోతే స్పష్టతలో ఉన్నావా గ్యారంటీ లేదు. కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళని చూసి ఎవ్వరు కూడా మాక్ చేయరు, ఎవ్వరు కూడా అపహాసం చేయరు. క్లారిటీతో మాట్లాడే వాళ్ళని చూసి అపహాసం చేస్తారు. కన్ఫ్యూజన్గా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఎవరు అపహాసం చేయరు. రోడ్డు మీదకి వెళ్ళి జిబ్రిష్ మాట్లాడు. రోడ్డు మీదకి వెళ్ళి గో ఆన్ టు ద రోడ్ అండ్ టాక్ సంథింగ్ జిబ్రిష్. ఫస్ట్ పీపుల్ విల్ బీ అమేజ్డ్, నాట్ అమేజ్డ్ బట్ పీపుల్ విల్ బీ షాక్డ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. People will fear, and then people will get confused why this fellow is behaving like this, and then people will start worshipping you. They will think something from God came into you. ఏ కాషాయ వస్త్రం ధరించుకొని వెళ్ళి పిచ్చి పిచ్చిగా మాట్లాడు. But if with full clarity, take the Bible with full clarity, go on to the same road, take a megaphone, take a mic, start preaching the gospel with crystal clarity in Telugu, in English, whichever the people around you understand better. Go on to the road with crystal clarity, logic, with love in your heart. Go and preach the gospel. People will come and mock you. People will say that you are there for money. People will say that you are there because you are drunk. People will call all kinds of names. See, you are not supposed to assess yourself based on what the mockers say. You are supposed to assess yourself based on what you speak, based on the clarity that the Holy Spirit is giving you, based on the love that Holy Spirit is sprinkling in your heart. That is how you need to check yourself, whether you are filled with the Holy Spirit or not. That is how you need to check yourself, whether you are really a Christian, whether you are really born again, whether you are really filled with the Holy Spirit God. That is how you need to check. Not when you speak gibberish, not when you speak that other people cannot understand, not when you dream a dream and talk some nonsense without any logic, without any connection to Jesus Christ and His gospel, without any love in your heart. No, that is not how you assess yourself. They are filled with the Holy Spirit and see what they are doing. వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు చూసారా? మరొకసారి ఆ భాగాన్ని ధ్యానం చేయండి. ఆది సంఘం చేసినట్లుగా మనం కూడా ముందుకెళ్ళడానికి మనం ఇష్టపడి మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ లేచి నిలబడదాం. లెట్స్ ఆల్ స్టాండ్ అప్.